ఇప్పుడు ఇన్ని ఐపీఓస్ లో మనకి మాక్సిమం లిస్టింగ్ గెయిన్స్ రావాలని అంటే ఒక ఐపీఓ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలని మనం అందరం ఆలోచిస్తుంటాం కదా. సో దానికోసం సింపుల్ గా ఈ 3 స్టెప్స్ ని ఫాలో అయిపోండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం. మీరు సింపుల్ గా ఏదైతే ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ ఐపీఓ కంపెనీ ప్లస్ గ్రే మార్కెట్ ప్రీమియం అని మీరు గూగుల్లో సర్చ్ చేస్తే మీకు ఒక గ్రే మార్కెట్ వాల్యూ అనేది వస్తుంది. అండ్ ఐపీఓస్ కి అప్లై చేసేటప్పుడు పర్ షేర్ ఆ ఐపీఓలో ఎంతైతే అడుగుతున్నారో దానికంటే గ్రే మార్కెట్ లో కనుక ప్రీమియం ఎక్కువ ఉంటే లిస్టింగ్ రోజు మీకు మంచి గెయిన్స్ వస్తాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి క్యూఐబి కోటా అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్. అంటే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఆ ఒక్క ఐపీఓకి ఎంత సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి మనకి క్యూఐబి కోటా చెప్తుంది. అండ్ ఇది ఒకవేళ 2x 3x 5x 10x లాంటి ఓవర్ సబ్స్క్రైబ్డ్ ఉంటే అది అంత మంచి ఐపీఓ లిస్టింగ్ రోజు మనకి మంచి గెయిన్స్ ఇస్తుంది అని చెప్పి సిగ్నిఫై చేస్తుంది. ఇంకా థర్డ్ వచ్చేసి హైప్. అంటే మార్కెట్ లో ఆ ఐపీఓ గురించి ఎంత మంది మాట్లాడుకుంటున్నారు, దానికి ఎంత డిమాండ్ ఉంది అని మనకి హైప్ చెప్తుంది. ప్లస్ గ్రే మార్కెట్ ప్రీమియం ఇంకా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ సబ్స్క్రిప్షన్ కనుక ఎక్కువ ఉంటే ఆ ఐపీఓ లిస్టింగ్ డే రోజు మంచి లిస్టింగ్ గెయిన్స్